ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సీనియర్ హీరో వడ్డే నవీన్ చాలా సంవత్సరాల తర్వాత హీరోగా కంబ్యాక్ ఇచ్చిన సినిమా ఇది. ట్రైలర్ చూసినప్పుడే ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా, కొంచెం ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్, స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయని అనిపించింది. కానీ మూవీ చూసిన తర్వాత నాకైతే పర్సనల్ గా ఒక ఫీలింగ్ కలిగింది. ఎందుకో అంత బాగా నచ్చలేదు భయ్య. బ్యాడ్ మూవీ అని మాత్రం చెప్పను, కానీ జస్ట్ ఒక యావరేజ్ వన్ టైం వాచ్ అనే చెప్తా. ఎందుకంటే వడ్డే నవీన్ గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఇంకొంచెం ఫ్రెష్ కాన్సెప్ట్ లేదా డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ అయితే చేశా. ఇప్పుడు ఆడియన్స్ చాలా మారిపోయారు. ఆల్రెడీ ఎన్నో కమర్షియల్ సినిమాలు చూసేశారు. అలాంటప్పుడు మళ్ళీ అదే ఓల్డ్ టెంప్లెట్, అదే రొటీన్ హీరో ఎలివేషన్స్, అదే కమర్షియల్ ఫార్ములా చూస్తే పెద్దగా ఎక్సైట్మెంట్ కలగదు కదా. సీనియర్ హీరో కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండకూడదని కాదు, కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో హీరో ఇమేజ్ కంటే కంటెంట్, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే ఆడియన్స్ అనే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. చిన్న సినిమా అయినా సరే అరే భలే తీసారే అనే ఫీలింగ్ కలగాలి కదా. కొత్త కాన్సెప్ట్, కొత్త నరేషన్ ఉంటే బాగుండేది. కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు మాత్రం ఇలాంటివి ఆల్రెడీ చూసాం కదా అనే ఫీలింగే కలిగింది. అయితే మూవీ పూర్తిగా నిరాశపరిచిందా లేదా ఇందులో ఏదైనా వర్కౌట్ అయ్యే అంశాలు ఉన్నాయా? ఫుల్ రివ్యూలో చూద్దాం. మధ్యలో అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇక స్టోరీ విషయానికి వస్తే, త్రిమూర్తులు అనే ఒక కానిస్టేబుల్ తరచూ ట్రాన్స్ఫర్ అవుతూ తన డ్యూటీ చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కమలాదేవి తన కొడుకు సంతోష్ బాబును ఫ్యూచర్ సీఎం గా చూడాలని కలలుగంటూ ఉంటుంది. అయితే ఒకరోజు రాజకీయ వేదికపై అందరూ చూస్తుండగానే 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక షాకింగ్ క్రైమ్ బయటపడుతుంది. ప్రియమ్మ అనే గిరిజన బాలికపై జరిగిన అత్యాచారం, హత్య వెనక సంతోష్ బాబు ఉన్నాడని త్రిమూర్తులు బయటపెడతాడు. అసలు త్రిమూర్తులకు ఆ కేసుతో సంబంధం ఏంటి? 20 ఏళ్ల తర్వాత ఆ నిజాన్ని ఎందుకు బయటపెట్టాడు? ఫైనల్ గా ప్రియమ్మకు న్యాయం జరిగిందా లేదా అనేదే మిగతా కథ. ఇకపోతే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ వడ్డే నవీన్ గారనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై కనిపించిన ఆయన మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చూపించారు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ లో తన ఎక్స్పీరియన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కూడా బాగున్నాయి. హీరోయిన్ రాశి సింగ్ గ్లామర్ తో ఆకట్టుకుంది. దేవి ప్రసాద్, రఘుబాబు, మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారనే చెప్పాలి. ఇక సినిమాలో చూపించిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్, అవినీతి రాజకీయాల నేపథ్యం కూడా డీసెంట్ గానే చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఈ సినిమాకి మేజర్ ప్లస్ బీజిఎం అనే చెప్పాలి. ఇక మైనస్ విషయానికి వస్తే, స్టోరీ లైన్ లో మంచి పొటెన్షియల్ ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం అంతగా ఎంగేజ్ చేయలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కథ చాలా స్లోగా వెళ్ళడం, హీరో విలన్ మధ్య మైండ్ గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండాల్సిందే. కథలో సస్పెన్స్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ఎలివేట్ చేయలేకపోయారని చెప్పాలి. కొన్ని సీన్స్ చూస్తుంటే రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ మూవీ చూసిన ఫీలింగ్ గా కలుగుతుంది. క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే నరేషన్ అయితే ఎక్కడా కనిపించలేదు. టెక్నికల్ గా చూస్తే డైరెక్టర్ కమల్ తేజ టేకింగ్ బాగుంది, కానీ స్టోరీ పొటెన్షియల్ కి తగ్గ స్క్రీన్ ప్లే మాత్రం ఇవ్వలేకపోయారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. కళ్యాణ్ నాయక్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ అబ్బా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బానే ఉన్నాయి. అయితే ఎడిటింగ్ విషయంలో కాస్త కేరింగ్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫైనల్ గా చెప్పాలంటే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాలో వడ్డే నవీన్ పెర్ఫార్మెన్స్ అండ్ అలాగే క్యారెక్టరైజేషన్, కొన్ని యాక్షన్ మూమెంట్స్ బాగున్నాయి, కానీ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ గానీ, పవర్ఫుల్ కాన్ఫ్లిక్ట్ గానీ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే గానీ మిస్ అవడంతో సినిమాకి పూర్తిగా కనెక్ట్ అవ్వలేకపోయా. ఎవరైనా మాస్ యాక్షన్ డ్రామాలు ఇష్టపడేవారైతే ఒకసారి ట్రై చేయొచ్చు. మేబీ వాళ్ళకి నచ్చుతుంది. మీకు వీలైతే దగ్గరలో ఉన్న థియేటర్ లో చూడడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.